ఒక వ్యక్తి చాలా కాలం కిందట ఓడలో దూరదేశం ప్రయాణానికి సిద్ధమయ్యాడు. టిక్కెట్టు కొనుక్కున్నాడు. ప్రయాణం 40 రోజులు పడుతుంది. ఈ ప్రయాణికుడికి పై ఖర్చుకు చేతిలో డబ్బు చాలినంత లేదు. కొన్ని రొట్టెలు తెచ్చుకున్నాడు. అతి జాగ్రత్తగా పొదుపుగా రోజు కొంచెం కొంచెం తింటున్నాడు. మిగతా ప్రయాణికులందరూ రోజుకు 3 సార్లు ఒక చోట చేరి భోంచేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. గాని ఈ ప్రయాణికుడు ఎక్కడో ఒక మూలన కూర్చొని ఎండిపోయిన రొట్టె మంచినీళ్లు తాగి అలానే అతి కష్టం మీద కాలం వెళ్లబుచ్చుతున్నాడు. ప్రయాణం అయిపోయింది. ఓడ గమ్యస్థానం చేరింది. ఓడ అధికారి ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడుగుతున్నాడు. అందరూ హాయిగా ప్రయాణం చేశాము, వందనాలు అంటున్నారు. చివరికి ఈ ప్రయాణికుణ్ణి చూచి, ఏమిటిది, నీరసంగా ఉన్నావు? ప్రతిరోజూ భోజనశాలలో నీవు కనిపించినట్టు లేదే అన్నాడు అధికారి. ప్రయాణికుడన్నాడు, అయ్యా, నాకు భోజన ఖర్చులకు డబ్బు లేదు, అందుకని నాకున్నదేదో అది తిని కాలం గడిపాను. అధికారి ఆశ్చర్యంతో అన్నాడు, అయ్యయ్యో, ఎంత తెలివి తక్కువ వాడివయ్యా! నీవు కొన్న టిక్కెట్టు వెలలోనే నీ అన్ని ఖర్చులు ఇమిడి ఉన్నాయి. అన్నీ ఉన్నా వాడుకోక దాన్ని అనుభవించక నష్టపోయావు. అధికారి సానుభూతిగా ప్రయాణికునికేసి చూచాడు. తోటి ప్రయాణికులు ఇతణ్ణి వేలు పెట్టి చూపి అన్నారు, అన్నీ ఉన్నాయి, అనుభవించే జ్ఞానం లేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. అయితే మనం అనుభవించాలిగా మరి, లేకపోతే మనకే నష్టం.